టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఇప్పుడు నేను హెన్నా ప్రిపరేషన్ చూపిస్తాను. హెన్నాకు కావాల్సినవి కర్డ్ అండ్ అలాగే నేను నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, అవి ఎండబెట్టి తీసుకుంటున్నాను పౌడర్ చేసి. 1 లెమన్ అండ్ అలాగే హెన్నా అనమాట, కలర్ది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 1 to 2 స్పూన్స్ అయితే నేను ఇక్కడ ఏమంటారు వేపాకు, ఓకే, వేపాకు అలా పౌడర్ కచ్చాపచ్చగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ హెన్నా తీసుకుంటున్నాను. ఈ హెన్నా వచ్చేసి కలర్ది అనమాట. ఓకే, నేను చాలా ఇయర్స్ తర్వాత మీకైతే హెన్నా చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, నా హెయిర్ పై చాలా స్కాల్ఫ్ అయితే చాలా ఎక్కువైపోయింది, సో అందుకోసం నేనైతే హెన్నా పెట్టుకుంటున్నాను. అదే మీకు చూపిద్దాము అనేసి ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ స్వీజ్ చేసుకున్న తర్వాత లెమన్, ఇక్కడ వచ్చేసి కర్డ్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మంచిగా మరీ లిక్విడ్గా కాకుండా మనం హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఈ విధంగా ఉండాలన్నమాట, నేను చూపిస్తున్నట్లుగా. ఓకే, సో ఇప్పుడైతే నేను మిక్సప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది మనం ఈరోజు పెట్టుకుంటాము అంటే మనం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది మార్నింగ్కి ఈ విధంగా అయింది చూడండి. మార్నింగ్ అయితే నేను ఎగ్ వైట్ అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా స్పూన్ తీసుకొని జిలకొట్టండి, అంతే, అంత బాగా తిప్పండి. ఓకే, ఆ కన్సిస్టెన్సీ మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఈవెన్గా మంచిగా కలిసిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనము హెయిర్కి అప్లై చేసేసుకుందాం. హెన్నా రెడీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ హెన్నా అయితే అప్లికేషన్ అయితే చూపిస్తాను మీకు. సౌండ్ తగ్గి. సో ఇప్పుడైతే నేను హెన్నా పెట్టేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ టైంలో మనము నైట్ అయితే నేను ఈ కన్సిస్టెన్సీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే మార్నింగ్ ఎగ్ వైట్ అయితే వేసుకోవడం జరిగింది. వీడియో అయితే మీరు క్లియర్గా చూసారు కదా, చూడకపోతే వెళ్ళి చూసేసేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను స్కార్ఫ్కి హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు బిఫోర్ పెట్టుకునేది బ్లాక్ బంజారాస్ హెన్నా అనమాట, బట్ ఈసారి అయితే నేను రెడ్ కలర్ అయితే ట్రై చేస్తున్నాను. రెడ్ కలర్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట, ఎందుకంటే బర్గంటి కలర్ కావాలి అని నేను అనుకుంటున్నాను. సో అందుకోసము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, ముందుగా అయితే నేను ఫిజ్ హెయిర్ లేకుండా అయితే చిక్కులు తీసేసుకుంటాను. ఓకే, ఆల్వేస్ చిక్కులు తీయడానికి మనమైతే ఈ కొమ్ మాత్రమే యూజ్ చేయాలి, సో దట్ మనకి బాగా హెయిర్ ఫాల్ అవ్వకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు డిఫరెంట్గా ఇలా 2 టైప్స్ డివైడ్ చేసుకోండి. ఓకే, డివైడ్ చేసుకొని ఈ విధంగా అయితే చిక్కులు తీసుకోండి. టూ టైప్స్గా డివైడ్ చేసుకొని మనము చిక్కులు లేకుండా చేసుకున్న తర్వాతకే మనము అప్లికేషన్ చేయాలి. స్కాల్ఫ్కి హెయిర్కి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే వదిలేసేయాలి. ఆఫ్టర్ 1 అవర్ మాత్రమే మనము వాటర్ వాష్ చేసుకోవాలి. ఓకే, వాటర్ వాష్ చేసుకొని, ఓకే, 1 అవర్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వాష్ చేసిన తర్వాత ఈవినింగ్ మీరు ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ తోటి మీరు ఏమంటారు హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, హెయిర్కి షాంపూ తోటి నెక్స్ట్ డే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. అండ్ అలాగే హెయిర్ పై ఉన్న చుండ్రు డాండ్రఫ్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా. హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటే స్టాప్ అయిపోతుంది, స్ట్రెస్ ఏమన్నా ఉంటే, హెడేక్ ఏమన్నా ఉంటే రిలీఫ్ అయిపోతుంది అనమాట. హెన్నా అప్లికేషన్, హెన్నా మనం యూజ్ చేయడం వలన పడని వల్ల అయితే పెట్టుకోకండి. అండ్ అలాగే మన బాడీలో హీట్ ఆఫ్ యాక్సిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా హీట్ అనేది తీసేస్తుంది అనమాట. మనం తలకి నెలకు ఒకసారి లేదా ట్వైస్ పెట్టుకోవడం వలన ఇన్ని రిజల్ట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మ్యారేజ్ కాకముందు మా బిగ్ సిస్టర్ అంటే మా పెద్దక్క పెట్టుకునేవారు అనమాట. తనైతే చార్మినార్లో ప్యాకెట్స్ ఒరిజినల్వి తీసుకొచ్చేవాళ్ళు. అసలు ఎంత బాగుండే అంటే చాలా బాగుండేటివి. మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం కదా, సో అక్కడ మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను తెచ్చుకోవడానికి. ఒకవేళ తీసుకొస్తే కనుక మీకు డెఫినెట్గా నేను చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ నేను చూసారా అప్లికేషన్ ఎలా చేసుకుంటున్నారో అబ్జర్వ్ చేయండి. స్కాల్ఫ్కి అంటే మంచిగా పాపడ్ తీసేసి స్కాల్ఫ్కి ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను.
ఓకేనా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కవర్ చేయాలి అండ్ అలాగే హెయిర్కి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా 1 అవర్ అయితే పెట్టుకోవాలి మీరు. కన్సిస్టెన్సీ వాటర్గా ఉండొద్దు, లేదంటే మీకు ఇరిటేషన్ అయిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలా, ఓకేనా. నేను చూపించినట్టుగానే ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. డెఫినెట్గా అయితే నేను చూపించినట్టుగానే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. చూస్తున్నారు కదా, నేను ఫ్రంట్ పెట్టేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా స్కాల్ఫ్కి అయితే పెట్టుకుంటున్నాను, ఓకేనా. ఇందులో అండ్ అలాగే ఇందులో ఏమంటారంటే వేపాకు ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో నేను మిక్స్ చేసినవి ఏంటియో చూశారు కదా, చూడకపోతే వెళ్ళి చూసేసేయండి స్కిప్ చేయకుండా, ఓకేనా. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇన్ని ఐటమ్స్ లెమను, నీమ్, కర్డ్, హెన్నా, ఎగ్ వైట్, ఓకే, ఇవన్నీ నేను మిక్సప్ చేశాను అనమాట. ఎగ్ వైట్ యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా, ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎండకి వెళ్ళినప్పుడు చాలా షైనింగ్ ఇస్తుంది మీ హెయిర్. సో ఈ లెమన్ వచ్చేసి మనకు డాండ్రఫ్ నుంచి డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట పర్మనెంట్గా. నేను పెట్టుకోవడానికి గల కారణం కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట. అండ్ అలాగే మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా నీట్గా చేసేసుకోవాలి. షాంపూతో చేసేటప్పుడు చూడండి, నా హ్యాండ్స్ చూడండి ఎంత రెడ్గా అయ్యాయో, అంతే బాగా అవుతుంది అనమాట హెయిర్ ఆఫ్టర్ వాష్. హే హాయ్, చూసారా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేనైతే వాటర్ వాష్ చేసుకున్నాను. కోమ్ చూసారా, నేను ఆల్వేస్ మనం ఫీజీ హెయిర్ లేకుండా చేసుకోవాలి అంటే ఈ కోమ్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకి హెయిర్ ఫాల్ నుంచి మనం చాలా అంటే చాలా 100%లో 90% మనమైతే అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము, ఓకేనా. ఇక్కడైతే నేను హెయిర్ వాష్ చేసిన తర్వాతకి డ్రై అయిపోయింది నా హెయిర్. మన హెయిర్లో అనేది హెన్నా ఇంత కూడా అంటే కొంచెం కూడా ఉండకుండా చాలా బాగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటర్ వాష్, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట నా హెయిర్. సో నేను డ్రై అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ అయితే నేను హెయిర్ అప్లై చేస్తాను. హెయిర్కి చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో అయితే వాష్ చేయడం జరుగుతుంది. మైల్డ్ షాంపూ, మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ. చూసారా, బ్యాక్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నాను నా హెయిర్ ఈ విధంగా ఉంది అనేసి, ఓకేనా ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఆయిల్ పెట్టుకున్న తర్వాతకి ఇలా అల్లుకుంటాను అనమాట. నైట్ ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవాలి. అది ఈ సమ్మర్లో అయితే అది మనకు బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇది కనుక మీరు చేసినట్లయితే ఆ ఛాలెంజ్లో అయితే విన్ అయినట్టు. సో నేను చూసారా ఈ విధంగా అయితే హెయిర్ అప్లై చేసుకున్నాను. అండ్ మార్నింగ్ నేనైతే తల స్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకే. సో దట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి, నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది, ఓకే. టేక్ కేర్, బాయ్. రేపు మార్నింగ్ అయితే కలుస్తాను. హెన్న పెట్టుకున్న తర్వాత ఆ రోజు మనమైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ తర్వాత మనము హెయిర్కి వచ్చేసి మనం వాష్ చేయాల్సి ఉంటుంది. షాంపూ వాష్ అండ్ మైల్డ్ షాంపూ, ఓకే.